హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బఠానీ చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నా. వర్షాకాలంలో ఈ బఠానీ చాట్ వేడివేడిగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు. మరి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అవుతూ ఈ బఠానీ చాట్ ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ బఠానీ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక కప్ బఠానీ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసి ఒక 6 to 7 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. 7 అవర్స్ తర్వాత చూస్తే కనుక చూడండి, సైజ్ అనేది ఎంత పెద్దగా అయ్యాయి. ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఈ బఠానీ మునిగేలా వాటర్ వేసుకొని ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. వాటర్ అంతా డ్రైన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయి తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టొమాటోని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది. ఈ విధంగా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చాట్ మసాలా యాడ్ చేయటం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని కూడా మనం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఎక్స్ట్రా ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో ఉంచితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఒక 16 to 20 మినిట్స్ పడుతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ బఠానీని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువగా యాడ్ చేయకుండా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి వాటర్ ఎక్కువైతే కనుక మనకి ఈ బఠానీ చాట్ అనేది టేస్ట్ తగ్గుతుంది. మనం యాడ్ చేసుకునే ఈ మసాలా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండదు. సో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, సింపుల్గా ఇంట్లోనే బఠానీ చాట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఒక్కసారి మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి. ఇప్పుడు బఠానీ చాట్ అనేది రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ రసంని ఇందులో యాడ్ చేసుకొని సర్వ్ చేసుకొని సపరేట్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటే కనుక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.